నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గత 10 సంవత్సరాలుగా ఇంటర్ జూనియర్ కాలేజ్ అండ్ ఐఐటి మెడికల్ అకాడమీలో టాప్ కాలేజ్గా పేరు ప్రఖ్యాతులను సంపాదించుకుంటూ విద్యార్థులను ఉన్నతమైనటువంటి బాటలో నడిపిస్తున్నటువంటి కాలేజ్ గ్రావిటీ జూనియర్ కాలేజ్. ఈ గ్రావిటీ జూనియర్ కాలేజ్ అకాడమిక్ డైరెక్టర్ రాణి గారు మనతో పాటు ఉన్నారు. రాణి గారు 20 సంవత్సరాలుగా యుఎస్లో నివసిస్తూ కేవలం ఒక మంచి విద్యను, ఒక స్టాండర్డ్ విద్యను విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో ఇండియాకి వచ్చి ఈ గ్రావిటీ జూనియర్ కాలేజీని స్థాపించడం జరిగింది. మరి ఈ కాలేజ్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, ప్రస్తుతం ఎటువంటి కోచింగ్స్ నడుస్తున్నాయి, తదితర అంశాలన్నీ కూడా మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. మ్యామ్, మీరు ఎంసెట్ అలాగే నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా, సో ఈ కోచింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎంతమంది స్టూడెంట్స్ని తీసుకుంటారు ఒక్కొక్క క్లాస్కి, ఏంటి ఆ ప్రోగ్రామ్ డీటెయిల్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మాది యాక్చువల్గా అయితే ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి మేడం. వీ కెన్ స్టార్ట్ రైట్ అవే. మేము పెట్టుకున్న డేట్ అయితే రేపు మండే నుంచి 18th నుంచి షార్ట్ టర్మ్ కోచింగ్ స్టార్ట్ అవుతుంది. బ్యాచ్కి 50 మెంబర్స్ ఉంటారు మేడం. 45 days ఉంటుంది మనకి హార్డ్లీ ఎగ్జామ్ డేట్ వరకు. డే బిఫోర్ వరకు మన దగ్గరే ఉంటారు. మాకు బాయ్స్ క్యాంపస్, గర్ల్స్ క్యాంపస్ రెండు సెపరేట్ క్యాంపస్, కోఎడ్ కాదు. వీ హ్యావ్ హాస్టల్ ఫెసిలిటీ ఆల్సో. దే కెన్ కమ్ యాజ్ ఎ డే స్కాలర్ ఆర్ దే కెన్ జాయిన్ యాజ్ ఎ హాస్టలర్. మాది ప్రోగ్రామ్ గురించి చెప్పాలంటే క్లాస్కి 50 మెంబర్స్నే ఉంచుతాం మేడం. ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ కాంపాక్ట్ కోర్స్ కదా. 45 daysలో మనం మొత్తం సిలబస్ కవర్ చేయాలి. కిడ్స్ హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. అది ఎక్కువ మంది ఉంటే ఆ క్వశ్చన్స్ అన్నిటికీ డౌట్స్ క్లారిఫికేషన్స్కి లెక్చరర్కి టైం దొరకదు. అందుకని అది దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మందిని బ్యాచ్కి వేయకుండా 50 మెంబర్స్నే వేస్తాము. మళ్ళీ ఇంకొకటి, మేము డిజైన్ చేసుకున్న ప్రోగ్రాము చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది మేడం. అది ఒక మాడ్యూల్ ఉంటుంది. ఆ మాడ్యూల్ని ఫాలో అవ్వాలన్నమాట. అంటే సిలబస్ మొత్తాన్ని 45 daysలో కవర్ చేయాలి. అంటే మీరు ప్రత్యేకంగా డిజైన్ చేయించారు? చేయించుకున్నాం. ఎందుకంటే మీరు అన్నట్టు అది 45 daysలో క్రాక్ చేయడం అంటే, సీట్ రావడం అంటే ఇట్స్ అ ఛాలెంజింగ్ థింగ్. అది మనం ఎవ్రీ మినిట్ కూడా యూటిలైజ్ చేసుకునేలా ఉండాలి. అది వాల్యుబుల్గా ఉండాలి, వేస్టేజ్ ఉండకూడదు. అంటే ఎలా చేయాలి అని మేము ఫ్యాకల్టీతో కూర్చొని, ఇన్ని చాప్టర్స్ ఉన్నాయి కానీ అందులో ఫోకస్డ్గా ఉండేవి ఎన్ని ఉన్నాయి. ఎందుకంటే అన్ని చదువుకోవడానికి ఇట్స్ నాట్ ఏ హోల్ ఇయర్ కోర్స్ కదా. 45 days అన్నప్పుడు వీ హ్యావ్ టు మనం డిజైన్ చేసుకునేటప్పుడు ఎక్కడి నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి, ఏ చాప్టర్స్ ఎక్కువ ఇంపార్టెంట్, దేని మీద ఎక్కువ స్ట్రెస్ పెట్టాలి, పిల్లలు ఎక్కడ వీక్ ఉంటారు, దేంట్లో వాళ్ళు బలహీనంగా ఉంటారో దాని మీద ఫోకస్ పెట్టి చెప్పడం, మిగతా వాటిని కొంచెం ఓవర్లుక్ చేయడం, అలా ఒక డిజైన్ ఉంటుంది. ఒక అవర్స్ అంటే ఎన్ని అవర్స్ వాళ్ళు క్లాస్లో లెసన్లు వింటారు, ఎన్ని అవర్స్ చదువుకుంటారు. మళ్ళీ టెస్టులు ఉంటాయి మేడం. వీక్లీ మిడిల్ ఆఫ్ ద వీక్స్ కూడా ప్రీ టెస్టులు, అంటే స్లిప్ టెస్ట్ లాగా చిన్నవి. ఎందుకంటే వాళ్ళు చదువుకున్నది దే నీడ్ టు స్కేల్ దెమ్ అనమాట. వేర్ దే ఆర్, వాళ్ళకి గుర్తుందా లేదా, ఎక్కడున్నామో చూసుకోవడానికి ఒక చిన్న స్లిప్ టెస్ట్ లాగా వీక్ డేస్లో కండక్ట్ చేస్తాము. ఎవ్రీ వీకెండ్ వచ్చేసి క్యుములేటివ్ టెస్టులు ఉంటాయి. మా టార్గెట్ అంతా ఏంటంటే, ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ షార్ట్ టర్మ్ పీరియడ్, అంటే మేము దాన్ని బ్రేక్ చేద్దామని చూద్దాం. అంటే ఈ షార్ట్ టర్మ్లో వేస్ట్ అంటే ఎందుకు వస్తున్నారు, ఎందుకు చదువుతున్నారు, అలా కాదు. వేస్ట్ ఏం కాదు. మీరు రైట్ వేలో యూటిలైజ్ చేసుకోగలిగితే ఈ 45 daysని విత్ ద స్ట్రాంగ్ కాన్సెప్ట్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ యూ కెన్ క్రాక్ ద సీట్. మీరు మళ్ళీ లాంగ్ టర్మ్కి వెళ్ళే అవకాశం ఉండకూడదు. అది ఎలా చేయాలి అన్నది మేము గైడ్ చేస్తాం. గైడ్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఆ టైంని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, వాళ్ళు ఎలా చేస్తే వాళ్ళు సక్సెస్కి రీచ్ అవ్వాలి. అంటే చాలా మంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి ఇద్దరికి ఉంటుంది ఆ భావన, విత్ ఇన్ 45 daysలో మనం క్రాక్ చేయడం కొంచెం కష్టమే. ఈ 45 daysలో ఏం చేస్తాం, ఈ ఇయర్స్ తరబడి చదువుతూ వచ్చారు పిల్లలు, ఇప్పుడే గెయిన్ చేయడం కష్టం అంటే 45 daysలో ఎట్లా అవుతుంది అని అనేది. సో చాలా కాలేజెస్ కూడా మనకి షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొస్తున్నాయి. సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే గ్రావిటీకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? గ్రావిటీలో చెప్పాలంటే మేడం, మా ప్రోగ్రామ్ డిజైనింగే చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా ఇందాక చెప్పినట్టుగా నేను డిజైనింగ్ ఎలా చేసుకుంటాము, ఎలా యూటిలైజ్ అయ్యేలాగా చేసుకుంటాము ఒకటి. ఇంకొకటి డ్రిల్లింగ్, సబ్జెక్ట్ డ్రిల్లింగ్ ఒకటి. ఏది ఒక కాన్సెప్ట్ని ఒక బ్లాక్ బోర్డ్ వేలో చెప్పేసుకొని వెళ్ళిపోవడం కాదు. అది వీళ్ళకి కొంచెం హింట్స్, టెక్నిక్స్ ఎలా నేర్చుకుంటే, ఇప్పుడు ఒక క్వశ్చన్ చూడగానే దీనికి ఆన్సర్ ఇది అవుతుంది అనేది వాళ్ళకి ఒక లింకేజ్ రావాలి. ఆ కనెక్షన్ ఏర్పడే విధంగా వాళ్ళకు కాన్సెప్ట్ బేస్డ్గా వాళ్ళకి డ్రిల్లింగ్ చేయించాలి. అంటే వాళ్ళని మెమరైజ్గా అంటే బట్టి వేసి ఎక్కువ టైం పెట్టి చదువుకోవడం అట్లా కాకుండా, క్లాస్లో చెప్పేటప్పుడే దే హ్యావ్ టు అడాప్ట్ ద హోల్ కాన్సెప్ట్ అనమాట. ఆ కాన్సెప్ట్ అంతా వాళ్ళకి ఎక్కాలి, అర్థం అవ్వాలి. ఈ హింట్స్ చూడగానే, అంటే మన లెక్చరర్స్ చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలా చెప్తారంటే, మీరు ఇది చూసారనుకోరా, ఇది చూడగానే మీకు ఈ ఫార్ములా గుర్తుకు రావాలి. అంటే దేర్ ఆర్ కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి, కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ని వాళ్ళకి టీచ్ చేయాలి. ఏంటంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. యూ డోంట్ నీడ్ టు రీడ్ ద హోల్ పేపర్. మొన్న ఒక లాస్ట్ ఇయర్ ఎగ్జామ్లో చాలా ఎలాంగేటెడ్గా క్వశ్చన్స్ ఇచ్చారు అన్నారు. ఎందుకంటే టెక్నిక్ ఏంటి, యూ ఆర్ టేకింగ్ సో మచ్ టైమ్ టు రీడ్ ద క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ దెన్ యూ ఆర్ అటెంప్టింగ్ టు ఆన్సర్, రైట్? సో అది ఎట్లా చేయాలి అని అంటే, అందులో ఒక హైలైట్స్ ఉంటాయి, కొన్ని హింట్స్ ఉంటాయి. సో యూ నీడ్ టు మోల్డ్ యువర్ సెల్ఫ్ టు ఫోకస్ ఆన్ దోస్ థింగ్స్ అనమాట. ఆ హింట్స్ని పట్టుకొని వాళ్ళు వెంటనే ఆన్సర్ని, వాళ్ళు ఎట్లా మైండ్ ఆన్సర్ వైపు వెళ్ళాలో ఆ కొన్ని హింట్స్తోని చెప్తారు. ఆ టెక్నిక్స్ నేర్పిస్తారు. డ్రిల్లింగ్ సబ్జెక్ట్ని
స్ట్రగుల్ అవుతున్న స్టూడెంట్స్కి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ముందు ఆ ప్రెజర్ తీసేయండి. నేను చేయలేను, నాకు రాదు, అమ్మో భయం వేస్తుంది, ముందు అది తీసేయండి. నేను చేయగలను, చేస్తాను అన్న నమ్మకంతో రండి. ఏం లేదు, వెరీ సింపుల్, ఇలా చేసుకోండి. లెక్చరర్స్ ఇలానే చెప్తారు. నేను చాలాసార్లు వింటాను వాళ్ళు పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు, ఏం లేదురా, ఎందుకు అంత కష్టపడుతున్నావు, ఇది ఇలా చేసుకో, ఇలా అయిపోతుంది అని చెప్పి ఇలా చెప్తారు. మేక్ దేర్ సబ్జెక్ట్ వెరీ లైట్ ఆన్ ద స్టూడెంట్స్. అసలు వాళ్ళు చెప్పే విధానంలోనే చాలా లైట్ చేసి చెప్తారు. ముందు వాళ్ళ మైండ్ని లైట్ సెట్ చేస్తారు. చేసినప్పుడు ఫస్ట్ ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంది మేడం. చాలామంది టెన్షన్తో పోగొట్టుకుంటారు, భయంతో పోగొట్టుకుంటారు, మనం చేయలేమేమో అన్న అపనమ్మకంతో పోగొట్టుకుంటారు. అవన్నీ తీయాలి. ఆ చిన్న చిన్న సైకలాజికల్ బ్లాక్స్ని, ఇష్యూస్ని రికవర్ చేసుకుంటూ, వాళ్ళకు కొన్ని టిప్స్ టెక్నిక్స్ నేర్పుకుంటూ, ఒక రైట్ వేలో డ్రిల్లింగ్ చేయించుకుంటా, మన పిల్లల్లాగా పక్కన కూర్చోబెట్టుకొని ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నారమ్మా రండి ఇక్కడ కూర్చోండి అని చెప్పి సార్ చెప్పొచ్చిన తర్వాత కూడా స్టడీ అవర్లో పిల్లల్ని పక్కకు పిలిపించుకొని కూర్చోబెట్టుకొని చెప్తారు. ఎవరు ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళకి ఆన్సర్ చేయడానికి చూస్తారు. ఒక రైట్ వేలో వెళ్తే 100% సక్సెస్ అవుతుంది మేడం. మేము చేస్తున్నాము, ఎవ్రీ ఇయర్ వస్తున్నాయి మాకు సీట్లు. షార్ట్ టర్మ్లో కూడా మేము వీఆర్ సక్సెస్ఫుల్. ఎందుకు అని అంటే ద వే మేము ప్రెజర్ పెట్టకుండా, స్ట్రెస్ లేకుండా. సో టీచర్స్ అందరూ కూడా, లెక్చరర్స్ అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా బాగుంటారు, చాలా బాగుంటారు. వాళ్ళు అసలు యూ వోంట్ బిలీవ్, వాళ్ళు వచ్చి అడుగుతారు, ఇదే లెక్చరర్స్ రేపు మాకు మెడికల్ కాలేజీలో ఉంటే బాగుండు కదా, అయ్యో ఈ సార్లను మిస్ అయిపోతాం మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతే, మాకు మెడికల్ కాలేజీలో కూడా ఇలాంటి సార్లు దొరుకుతారా, ఐ నెవర్ ఇమాజిన్డ్ అసలు ఇంత మంచి లెక్చరర్స్ ఉన్నారా, అంత బాగా చెప్తారు, అంత మంచి మాటలు. అంటే వాళ్ళు వచ్చి చెప్పేది వింటుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే దే ఆర్ ఆల్సో వెరీ ప్యాషనెట్ లెక్చరర్స్. దే ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ మనీ, సేమ్ యాజ్ అస్ అనమాట. అంటే మనం ఎట్లా అయితే ఒక మంచి ఉద్దేశంతో ఈ పిల్లలకి న్యాయం జరగాలని ఆలోచిస్తామో, ఆ లెక్చరర్స్ కూడా ఈవెన్ దో దే ఆర్ మేకింగ్ మనీ, ఆ పే చెక్ కోసమో డబ్బుల కోసమో వాళ్ళు చూడరు. వాళ్ళు ఎంటర్ అవుతూనే అసలు పిల్లలకి వాళ్ళు ఎలా చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యేటట్లు ఎలా చేయాలి, వాళ్ళకి మార్కులు ఎలా తెప్పించాలి, ఎక్కడ వాళ్ళు డౌన్ అవుతున్నారు, వాళ్ళని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఈ పాయింట్తోనే వస్తారు. వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్తో చెప్తారు మేడం. అది మాకు చాలా బలం. గ్రావిటీ సక్సెస్కి నేను ఎప్పుడు వాళ్ళకే వేస్తాను క్రెడిట్. 50 కాదు 70% ఫ్యాకల్టీకి ఉంటుంది, ఒక 25% అఫ్ కోర్స్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద యాంబియన్స్ టు ద స్టూడెంట్స్. ద వే వాళ్ళు హోమ్లీగా ఫీల్ అవ్వాలి. ఇది ఒక జైలు లాగానో, ఇక్కడ తెచ్చి పడేశారు, ఇక రుద్దేస్తారు, ఈ హాస్టల్ అంటేనే అబ్బో ఇక్కడ నుంచి ఎప్పుడు బయటికి పారిపోదామా అన్నట్టు ఉండకుండా, ఇది ఒక ఇల్లు లాగా వాళ్ళు వెరీ కంఫర్టబుల్గా చదువుకునేలాగా. మా హాస్టల్ కూడా అట్లానే ఉంటుంది. ఒక రూము, అటాచ్డ్ బాత్రూమ్, హోటల్ సెటప్లో ఉంటుంది. ఇట్లా వరుసగా పడుకోబెట్టడాలు, బాత్రూమ్లు, వెయిటింగ్లు అట్లా ఏముండదు. ఎందుకు అని అంటే దట్ యాంబియన్స్ ఆల్సో విల్ ఎఫెక్ట్ ఆన్ ద స్టూడెంట్స్ స్కోర్స్. వాళ్ళు మార్కులు స్కోర్ చేయడంలో ప్రతిదీ ఇంపార్టెంటే. వాళ్ళు ఎవరు చుట్టూతూ ఉంటున్నారు, పీపుల్ ఎలా ఉన్నారు, వాళ్ళని ఎవరు ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఫుడ్ ఎలా ఉంది, యాంబియన్స్ ఎలా ఉంది, చదువు ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయి పిల్లల మీద. అవన్నీ కూడా బాగా చూసుకుంటూ, అన్నిటికన్నా మెయిన్ది ఇన్స్పిరేషన్, మోటివేషన్. వాళ్ళని ఎప్పుడు మోటివేట్. మా నాన్నగారు నాకు చిన్నప్పుడు ఎప్పుడైనా నువ్వు డౌన్ అయితే వివేకానందది ఒక బుక్ చదువుకోమని రోజుకు ఒక నోట్ ఉన్న ఒక బుక్ ఇచ్చారు. నేను ఇప్పటివరకు సేవ్ చేసుకున్నాను దాన్ని. అది ఎందుకు మాటలకి అంత ఎఫెక్ట్ ఉంటుందా, ఇవి ఇలా చెప్తే ఏది ఆ ఇన్స్పిరేషన్ వర్డ్స్ వల్ల మన లైఫ్లు చేంజ్ అవుతాయంటే అఫ్ కోర్స్ చేంజ్ అవుతాయి. ఆ మాటలకి చాలా చైతన్యం ఉంటుంది, చాలా బలం ఉంటుంది. అవి మనం చాలాసార్లు మనం కూడా డౌన్ అవుతాం ఏదో ఒక పాయింట్లో. అయినప్పుడు మళ్ళీ మనల్ని మనం పికప్ చేసుకోవడానికి, స్టాండప్ చేసుకోవడానికి ఆ మోటివేషన్ ఉండాలి, పిల్లలకి ఇన్స్పిరేషన్ ఉండాలి, ముందు నమ్మకం ఉండాలి, వాళ్ళని వాళ్ళు నమ్మాలి. దే హ్యావ్ టు ట్రస్ట్ ఆన్ దెమ్సెల్వ్స్, దే హ్యావ్ టు ఐ కెన్ విన్ ఇట్, గివ్ అప్ చేసే మెంటాలిటీ కాకుండా నేను సీట్ కొట్టాలి అన్న ఆలోచనని వాళ్ళని నింపాలి. ఇంకొకటి దాంతోపాటు మేడం, ఇది ఎక్స్ట్రా థింగ్, చదువుతో పాటు సంస్కారం ఉండాలి, చదువుతో పాటు వాల్యూస్ ఉండాలి. అప్పుడే అది షైన్ అవుతుంది. లేకపోతే నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, మనం ఒక కల్ప్రిట్స్ని తయారు చేసి సొసైటీలో వదులుతున్నామా, అట్లా ఉండవద్దు కదా. మనది అలాంటి దానికి పునాది కాకూడదు. ఈ పిల్లలు ఒకటే అడుగుతాను డైరెక్ట్గా, ఎందుకు డాక్టర్ అవ్వాలనుకుంటున్నారంటే సేవ చేయడానికని పెట్టుకోండి అమ్మా. అది దట్ ఈస్ ద మెయిన్ కోర్ థింగ్ దట్ యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు. అదే తర్వాత నువ్వు మనీ మేక్ చేసుకో, పేరు తెచ్చుకో, అవన్నీ వస్తాయి. ఆబ్వియస్గా దే హ్యావ్ టు ఫాలో యూ, బట్ యూ కెనాట్ ఫాలో దోస్ థింగ్స్. వాటి కోసం నువ్వు చదువుకోవద్దు, డాక్టర్ అవ్వద్దు, ఐఐటి చేయొద్దు అని చెప్తాను. నేను ఎలా యూటిలైజ్ అవ్వాలి సొసైటీకి అని చేసుకో, ఈ మిగతా అన్ని నిన్ను ఫాలో అవ్వాలి, వాటి గురించి మాత్రం పెట్టుకోవద్దు అని. అట్లాంటి ఒక రైట్ ఇంటెన్షన్. సో ఫైనల్లీ పేరెంట్స్ కానీ లేదంటే బయట సొసైటీ కానీ అంటే ఎంత ఫ్రెండ్లీ వాతావరణంతో ఇక్కడ పిల్లలు చదువుకుంటున్నారు, ఎంత స్ట్రెస్ లేకుండా చదువుకుంటున్నారు, వీటన్ని పక్కన పెడితే ఫైనల్లీ వీళ్ళకి ర్యాంక్స్ ఎలా వస్తున్నాయి అనేది మాత్రం కాన్సన్ట్రేట్ చేస్తారు. అది చూస్తూ ర్యాంక్స్ ఎప్పుడు వస్తాయి మేడం, మీరు నమ్మరు. మేము క్లాస్లో 50
80 ఉన్న బ్యాచ్లో 50 మెంబర్స్కి డాక్టర్ సీట్స్ వస్తాయి. కెన్ యూ బిలీవ్? అసలు చాలామంది వచ్చి మీరు ఇలా క్వైట్గా ఎలా ఉంటున్నారు, ఇన్ని ర్యాంకులు వస్తున్నాయి, ఒక హోల్ 1000 మంది ఉన్న క్యాంపస్లో 1-2 సీట్లు పడితే చాలా కష్టం, మాకు తెలియదు కూడా. వీ డోంట్ కంపీట్ విత్ ఎనీబడి, వీ డోంట్ నో ఎనీ అదర్ పర్సన్. ఆ వేరే వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళకి ఎన్ని వస్తున్నాయి కూడా మేము ఫాలో చేయము. అదేంటో మాకు అది తెలియదు. మేము ఎంతసేపటికి మాకు ఆ ఇయర్ వచ్చిన పిల్లల మీద ఫోకస్ చేసుకుంటాం. 50 సీట్స్ వచ్చినాయా, మీరేంటి మేడం ఇంత క్వైట్గా ఉంటారు, వై యూ డోంట్ గో. వీళ్ళే ఈ పేరెంట్సే, సాటిస్ఫైడ్ పేరెంట్సే వెళ్ళి మళ్ళీ ఇంకొకళ్ళని రిఫర్ చేస్తారు మేడం. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మీ పాపకి సీట్ వచ్చిందా, ఎక్కడ, ఎలా వచ్చింది, మౌత్ పబ్లిసిటీ అయిపోతుంది. అలా వచ్చేస్తారు. ఎందుకంటే ఇది ర్యాంకులు 100% వస్తాయి. వండర్స్ చూస్తాం. ఎందుకంటే మీరు ఇందాక యావరేజ్ పిల్లలకి ఎలా వస్తాయి, వాళ్ళకి సక్సెస్ ఉండదేమో కదా అని మేము కూడా అనుకుంటాం. వాళ్ళు స్టెప్ ఇన్ అయినప్పుడు అమ్మ వీళ్ళని ఎట్లా తెప్పించాలి, ఇక్కడున్న ఈ 200 150లో ఉన్న పిల్లల్ని 500 రేంజ్కి ఎలా తీసుకెళ్ళాలి, ఎట్లా తీసుకెళ్ళాలి, ఇంత గ్యాప్ ఉంది, 400 గ్యాప్ ఉంది అని అనుకుంటాం. కానీ యూ సీ దెమ్ హౌ దే ఆర్ గ్రోయింగ్. ఎట్లా మంచిగా ఇయర్ ఎండ్ కల్లా వాళ్ళు 500 రీచ్ అవుతారో మన కళ్ళ ముందు మనం చూస్తాం, వాళ్ళ ట్రాన్సిషన్ చూస్తాం. అలా యావరేజ్గా వచ్చిన పిల్లలు ఫోకస్డ్గా, అంటే ఎక్కువ చదువుకోవాలనే ఫోకస్ కూడా ఉండదు జాయిన్ అయినప్పుడు, కానీ లాస్ట్లో చూస్తే వాళ్ళు ఎక్కడో ఏ కార్నర్లోనూ కూర్చొని చదువుకుంటూ ఉంటారు. ఎందుకు అనంటే దే వాంట్ టు గెట్ ఇట్ అనమాట. అట్లా ఆ వేలోకి వెళ్ళిపోతారు వాళ్ళు, ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్గా చదువుకుంటారు. సో ఫైనల్లీ ఐఐటి అలాగే నీట్ మరి కొద్ది రోజుల్లోనే ఎగ్జామ్స్ ఉండబోతున్నటువంటి నేపథ్యంలో చాలా తక్కువ టైం పీరియడ్ ఉంది కాబట్టి ఈ తక్కువ టైం పీరియడ్ని ఏ రకంగా పిల్లలు యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంది, ఈ 45 డేస్ మీరు ఇస్తున్నటువంటి ఈ కోచింగ్ ఎలా వాళ్ళకి ఉపయోగపడుతుంది? కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే 45 డేస్ కోర్సు ఒక్క డే కూడా వేస్ట్ చేసుకోకుండా, దెర్ ఈజ్ ఆల్వేస్ హార్డ్ వర్క్ ఈజ్ ద కీ ఆఫ్ సక్సెస్. అది నేను ఎప్పుడు చెప్తాను. అందులో టైం తక్కువ ఉంది, ఉన్నప్పుడు స్ట్రెస్ అవుట్ అవ్వకుండా ఉన్న టైంని రైట్ వేలో, ప్రాపర్ వేలో ఈ ప్రోగ్రామ్ని ఫాలో అవ్వండి. మీరేం చేయొద్దు, డోంట్ నీడ్ టు థింక్ ఎనీథింగ్. వన్స్ మీరు జాయిన్ అయ్యారంటే ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఆ స్ట్రక్చర్లో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. సో యూ విల్ సీ ద ప్రోగ్రెస్ వీక్ బై వీక్. మీకే తెలుస్తుంది మార్కులు ఎట్లా తేడా వస్తుంది, ఎలా చేయగలుగుతున్నాము అన్నది. అది చూసుకుంటూ ప్రోగ్రామ్ని ఖచ్చితంగా ఫాలో అవుతూ మిమ్మల్ని మీరు చీట్ చేసుకోకుండా, అంటే క్లాస్లో ఉన్నారు, ప్రెజెన్స్ ఇస్తున్నారు, కానీ మైండ్ ఎక్కడో పెడుతున్నారు, అలా కాకుండా ఫోకస్డ్గా లెక్చరర్స్ చెప్పింది విని, వాళ్ళు చెప్పింది ఫాలో అయ్యి, ఆ స్టడీ అవర్లో నీకు డౌట్స్ వస్తే క్లారిఫై చేయించుకొని, ఆ ఉన్న టైంని యూటిలైజ్ చేసుకొని, ఆ పెట్టిన టెస్టులో మార్కులు తెచ్చుకోవాలని నువ్వు ట్రై చేసుకొని, ఎక్కడ టైం వేస్ట్ చేసుకోకుండా చేస్తే 45 డేస్ని రైట్ వేలో యూటిలైజ్ చేసుకుంటే సీట్ కొట్టడం పెద్ద కష్టం కాదు మేడం. మాకు ఎవ్రీ ఇయర్ షార్ట్ టర్మ్ నుంచి వస్తాయి, లాంగ్ టర్మ్ నుంచి వస్తాయి సీట్స్. నేను చెప్పాను కదా, 80 క్లాస్ బ్యాచ్లో 50+ గవర్నమెంట్ మెడికల్ సీట్స్ పడతాయి. అది అందరూ వచ్చి చెప్తారు, మాకు తెలియదు కూడా, ఇలా రాదు ఏ క్యాంపస్కి ఏ కాలేజ్కి మీకు తెలుసా అని అడుగుతారు. వీ డోంట్ నో. నిజంగా నాకు తెలియదు. నేను యూఎస్లో ఉన్న కాన్సెప్ట్స్ కొన్ని పెడదాం అనుకుంటూ ఉంటాను అనమాట. ఎట్లా అంటే ఎప్పుడు ఎవరితోని కంపేర్ చేసుకోవద్దు, కంపీట్ అవ్వద్దు, నీకు నువ్వే పోటీ, అంతే, నువ్వు చదువుకో. మేము మా ఇన్స్టిట్యూట్ని కూడా అలానే తీసుకుంటా. మాకు మేమే ఛాలెంజ్ చేసుకుంటాం, మేమే ఎలా కండక్ట్ చేస్తున్నాం ఈ అకాడమిక్ ఇయర్, ఎన్ని ర్యాంకులు వస్తున్నాయి, ఎలా చేయగలుగుతున్నాం, ఇంకెంత బెటర్గా చేయగలుగుతాం, అంతే. అంతేగాని మేము వేరే దానికి దేనికోసమో పరిగెత్తము. పిల్లలకి కూడా అదే చెప్తాను, మీరు కూడా అలానే చదువుకోండి, మీకు కూడా సీట్లు గ్యారంటీగా వస్తాయి, ఇదే వేలో వెళ్ళండి అని. అంటే ద వే ఆఫ్ థింకింగ్, వాళ్ళ ఆలోచన విధానం, ఆ టైంని వేస్ట్ చేసుకోకూడదు అని వాళ్ళల్లో వాళ్ళకి అనిపించి యూటిలైజ్ చేసుకోగలిగితే చాలా అడ్వాంటేజ్ అవుతుంది మేడం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాణి గారు. సో మంచి విలువలతో కూడినటువంటి విద్యనే మీరు విద్యార్థులకు అందిస్తూ వస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ ఎంసెట్ అండ్ నీట్ ఏదైతే ఈ షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్ ఉందో, నిజంగా ఇది చాలా చాలా బాగుంది. పిల్లలందరికీ యూటిలైజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది అని అనిపిస్తుంది మాకు వింటుంటే. సో మేబీ అందరికి కూడా ఇది యూస్ఫుల్ అయ్యేటువంటి ప్రోగ్రామ్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.